మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నేడుదమకు ఏర్పాటు చేయండి అని వాక్య భాగము రితము తరువాతి 18వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 9 వచనాల విధంగా రాయబడిన రితము తరువాతి 18వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 9 వరకు ఈ విధంగా రాయబడినవి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ కృపా సమాధానములు కలిగి కృపయందు ప్రభువులో కొనసాగుతూ ఆ కృపను బట్టి మనము జీవించేవారమై ఉండాలనే విషయాన్ని, క్రీస్తు యొక్క కృప చేత క్రీస్తు అనుగ్రహించిన ఆ రక్షణ కార్యాన్ని, ఆయన అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువాడనై ఉండాలని తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి క్రీస్తు ప్రేమను గురించి, కాబట్టి ఇక్కడ దేవుని కృప నుండి ఏ విషయమైనా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుట అంటున్నాడు. అంటే దేవుని బట్టి, దేవుని మాటను బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి, ఆయన ఆలోచనలను బట్టి, ఆయన ఉపదేశాలను బట్టి రక్షింపబడ్డ ఆ రక్షణ కార్యాన్ని కొనసాగిస్తున్న పౌలు, అందు నిమిత్తమే క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన అంటున్నాడు. ఈ క్రీస్తు యేసును బట్టి ఏదైతే మీరు పొందుకున్నారో, ఏదైతే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మీకు అనుగ్రహించాడో, ఆ అనుగ్రహింపబడినది దేవుని కృపను బట్టి, దేవుని కృపను చూచి అంటున్నాడు. ఆ కృపా సాధనములను కలిగిన వారముగా, ఆ కృపా సాధనముల చేత దేవునిలో కొనసాగుతున్న వారిగా ఉండాలి. ఏ విషయమైనా, అంటే దేవుడు మన పట్ల చేసిన ఆ ప్రేమ కలిగిన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, రక్షణ విషయంలో మన కొరకు ఆయన చేసిన ఆ యొక్క గొప్ప యాగము, శిలువ యాగం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనలను విశ్వాసములోనికి, ప్రభువులోనికి, పరిశుద్ధాత్మలోనికి, తండ్రి వద్దకు నడిపించేవి ఉన్నవి. కాబట్టి ఇక్కడ క్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి అంటున్నాడు. ఏదైతే క్రీస్తుని ద్వారా, క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడిందో, ఆ అనుగ్రహింపబడే దానిని గురించి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ అంటున్నాడు. అంటే మనందరి నిమిత్తము తాను రక్షింపబడి, రక్షణ లేని అనేకుల కొరకు రక్షణ సంకల్పాన్ని, ప్రభువు పట్ల తను కలిగి ఉన్న ప్రేమను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటాడు. కాబట్టి రక్షింపబడ్డ విశ్వాసి తాను పొందుకున్న ఆ యొక్క రక్షణను అనేకులకు మరి అందించేవాడిగా, ఆ రక్షణను కొనసాగించేవాడిగా ఉండాలి. అందుని బట్టే పౌలు ఇక్కడ అంటున్నాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటున్నాడు. ప్రభువునందు ఆనందిస్తున్నాడు, ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన మాటల యందు జీవిస్తున్నవాడే అన్నాడు. కాబట్టి క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా
సమస్త ఉపదేశములలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి అన్నాడు. దేవుని మాట చేత, ఉపదేశము చేత, జ్ఞానము చేత, ఆయన అనుగ్రహించు వాటి అన్నిటిని బట్టి, ప్రభువుని బట్టి, పరమ నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి దాన్ని బట్టి మనము ఎప్పుడూ కూడా ప్రభువులో, ప్రభు అయిన క్రీస్తులో మనము సాక్షులుగా స్థిరమైన విశ్వాసమునందు నిలిచిన వారుగా ఉండాలి. కాబట్టి క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గూర్చిన సాక్ష్యాన్ని, ఆయన వలె జీవించే స్థితిని మీరు కలిగి ఉండండి అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అంటాడు. అంటే ఏ విషయంలో దేవుని యందు మనం నిలిచి ఉండాలంటే ప్రతి విషయంలో, సమయమందు అసమయమందును క్రీస్తు యొక్క ప్రేమ యందు మనము దినదినము పెంపారుతూ ఆ ప్రేమను కొనసాగించే వారమే ఉండాలి. అందుని బట్టి ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులై, ఉపదేశించుట, బోధించుట, ప్రవచించుట, క్రీస్తు యొక్క ప్రేమను వెల్లడిపరచుట, ఇవన్నీ కూడా దేవుని జ్ఞానము చేత, పరలోక జ్ఞానము చేత, ఆ జ్ఞానాత్మను కలిగిన వారై ఐశ్వర్యవంతులైతరి అంటున్నాడు. అంటే పరసంబంధమైన దేవుని యొక్క మాట చేత మనము జీవిస్తూ అనేకులను నిత్యత్వానికి నడిపించే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని కలిగి ఉండాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే అంటున్నమాట, క్రీస్తు గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడి నందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, ప్రభువులో మనం ఏమంటున్నాడు, ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతరి అంటాడు. కాబట్టి ఏదైతే మనము కూడబెట్టుకోవాలో, ఏదైతే కలిగి ఉండాలో, ఏదైతే మనం పొందుకోవాలో దానిని ప్రభు ద్వారా మనము పొంది ఉన్నాము అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు అంటాడు. దేవుడు అనుగ్రహించిన కృపావరాలు, అనేకమైన ఆత్మీయమైన స్థితిగతులను బట్టి, ఆయన ద్వారా మనం పొందుకున్న అనేకమైన మేళ్లను బట్టి, ఇవన్నీ కూడా పౌలు తెలియజేస్తూ అంటున్నాడు. ఏ కృపావరమునందును లోపము లేకుండా అంటాడు. అంటే దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాలను, దీవెనలను మనము వ్యర్థపరచుకోకుండా ఆత్మయందు, వాక్యమందు, విశ్వాసమందు కొనసాగవలసి ఉన్నది అనే విషయాన్ని చెప్తూ, కాబట్టి లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షతలో అంటాడు. లోపము లేకుండా అంటాడు. అంటే మచ్చైనను డాగైనను లేనివారముగా, క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడ్డ వారముగా ఆయన రాజ్యమందు చేరువారై ఉండాలి. కాబట్టి మీరు మన ప్రభు అయిన యేసు ప్రత్యక్షతకు ఎదురు చూచుతున్నారు అంటే క్రీస్తు యొక్క రాకడ, ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వానికి ఆయన ప్రతిఫలం ఇచ్చి, మేలు చేయవాడు, మరి దేవుని ద్వారా ఆశీర్వదింపబడి దీవింపబడి ఆయన రాజ్యమందు ఆ ఉన్నతమైన స్థితిలో అతడు చేరువారై ఉంటాడు. మరి కీడు చేయవాడు మరి మండుచున్న అగ్నిలో పడవేయబడతాడు. అగ్ని ఆరదు, పురుగు చావని పరిస్థితులు, అంటే భయంకరమైన ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనము సజీవులుగా ఉండగానే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అనే విషయాన్ని పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతున్నారు. కాబట్టి ఆ చూపు, ఎదురు చూపు, కనిపెట్టే స్థితి, ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి, నిరీక్షణలు నిద్రవలే కాక నిరీక్షణతో ముందుకు వెళ్ళండి. వెళుతున్న విధానాన్ని వానాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘాన్ని చెప్తూ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినములందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుచున్నాడు. అంటే క్రీస్తు రాకడ వరకు ఈ లోకంలో మనం జీవించినంత కాలము కూడా ఆయన యొక్క ప్రత్యక్షతలో
ఆయన అనుగ్రహించు సమస్తమైన వాటిని స్థిరపరుచుకుంటూ క్రీస్తునందు మనము కొనసాగువారమై ఉండాలి. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినము వరకు మీరు నిరపరాధులై ఉండునట్లు అని అంటే అపవాదికి చోటు ఇక ఆత్మయందు వాక్యమందు విశ్వాసమందు నిలిచిన వారమై ఆ విశ్వాసములో కొనసాగుతూ అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుచునంటాడు. ఆయన వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి క్రీస్తు ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా ఏదైతే ఆయన అనుగ్రహిస్తున్న ఆ యొక్క జ్ఞానము, ఆ పరలోక సంబంధమైన జ్ఞానము చేత మరి ఆ పరలోకమందు సమస్త జ్ఞానముతో పాటు ఐశ్వర్యవంతులై ఉండునని చెప్తున్నాడు. కాబట్టి ఆయన యందు మనము స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే గనక వాటిని పొందుకుంటామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి తండ్రి మాట విని తండ్రి చిత్తాన్ని అనుసరించి కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో మనము ప్రభువారమై ఉండాలని, ప్రభువులో జీవించు వారమై ఉండాలని, మన నిమిత్తం మన పాపముల నిమిత్తము మన కొరకు శిలువ మరణం ఉంది, రక్షణ కార్యం జరిగించిన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మరి పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఆదరణకరమైన పరిశుద్ధాత్మకరమైన దేవుని మాటలను తెలియజేస్తున్నాడు. కాబట్టి కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపా సాధనములను కొనసాగిస్తూ ఆ కృపయందు నిలిచిన వారమే ప్రభు యొక్క ప్రత్యక్షతలో ప్రభుతో పాటు అటు నిరీక్షణలో జీవించే వారమై ఉండాలని పౌలు భక్తుడు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నీ అందు మేమను మా అందు నీ మాటలు నిలిచినట్లు నీవు మాకు అనుగ్రహించిన కృపకై ఆ కృపా సాధనములను కలిగిన వారముగా ఆత్మతో సత్యముతో నీ అందు విశ్వాసములో నిరీక్షణతో ముందుకు కొనసాగుటకు నీ సహాయము దయచేయండి. ప్రభువా, మేలైన వాటిని మా కొరకు చేసి మా పాపములను, మా దోషములను మమ్మల్ని రక్షించి మాకు నీతిని అనుగ్రహించి నిత్యరాజ్యాన్ని అనుగ్రహించిన దేవుడు. కాబట్టి నాయన మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని జయించిన దేవుడవు. కాబట్టి నాయన నీ యందు నిలిచివాడు నీ రాజ్యమందు జీవించునని, ఆ నిత్యరాజ్యమందు నీతో సదాకాలం ఉండే ఆ యొక్క ధన్యతను, ఆ మేళ్లను మీ బిడ్డలైన మేమందరం పొందుకుంటకు సహాయం చేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఆయా దీన స్థితిలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి దాసుని, దాసురాలని, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కోరికల కుటుంబాలను ప్రత్యేకపరిచారు. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి అయా నీ అందు నిరీక్షణ కలిగి నీ నిత్యరాజ్యమందు చేరగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. నేను పరిచర్యల సేవలో తోడండి. రేపటి సవాతు కొరకు నేటి నుంచే మమ్మలను నీ వాక్యమందు స్థిరపరిచి బలపరచునని, నిమినైన దీవెనల ఆశీర్వాదాలు మా అందరికి అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావుతండి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.